రమేష్ చాలు చాలు చెప్పినా కరోనా సమయంలో नमस्कारं समर्पयामि धूपमाघ्रापयामि दीपं दर्शयामि स्मरादवेदोपज्ञनिर्वृतिं मम वशोगश्च मख्यमावह जीवनं जदशो दिशाः दीपं दर्शयामि इन्द्रे शुद्धात्मनीयं समर्पयामि फलिनेर्या अपला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मन्त्रतपदोषः సందేశం ఇచ్చేటప్పుడు దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. దయచేసి అందరూ కూడా మీ ఫోన్లను దయచేసి సైలెంట్ మోడ్ లో పెట్టేసుకోండి. రింగ్ అనేటువంటిది వినిపించకూడదు. దయచేసి మళ్ళొకసారి చెప్తున్నాను, ఎవ్వరు కూడా మాట్లాడకుండా మంచి ఒక్కసారి రెండు చేతులు జోడించి జయ జయ శంకర హర హర శంకర 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 समृद्धो वागर्थो प्रतिपत्तये जगतो पितरो वंदे पार्वती परमेश्वरौ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठं नारायणमहं भजे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं अम्मवार पंपादेवी अम्मवार भुवनेश्वरी देवी त्रिमूर्तवतार
స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారితో పాటు పవన్సుత హనుమాన్తో పాటు ఈ యొక్క దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి సమస్త దేవీ దేవతలతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క పడి పూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి 50 మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. శక్తులు శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే చాలు కొండ మీద కోతి దిగొస్తుందని. పైసామే పరమాత్మ యొక్క బొమ్మలు కొనుక్కోవచ్చు, కానీ శక్తిని కొనుక్కోవడం సాధ్యపడదు. అంతేకాదు జీవితంలో మనకి ప్రతి నిత్యము కావాల్సినటువంటి అవి లేకపోతే మన జీవితమే ముందుకు జరగదు. అటువంటివి మనం డబ్బులతో కొనుక్కోలేం. ఏమిటవి? డబ్బులతోటి పంచభక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు, కానీ ఆకలిని కొనుక్కోలేము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోండి, మాల్కి పోండి, అక్కడ 1 కోటి రూపాయలు ఇస్తాం, 1 పావు కిలో ఆకలి ఇమ్మంటే ఇస్తారా వాళ్ళు? డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు, గ్రంథాలయాలు నిర్మాణం చేసుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని కొనుక్కోలేము. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి ప్రపంచంలో, అక్కడ వెళ్ళండి, అక్కడ డీన్ ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి 10 కోట్లు ఇస్తామండి, 1 పావు కిలో జ్ఞానం ఏంటంటే ఇస్తారా వాళ్ళు? జ్ఞానం కావాలంటే గురువుల యొక్క సేవ చేయాలి, వాళ్ళ ద్వారా పొందాల్సింది. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాల్ని మార్చుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. డబ్బులతోటి పరుపులు కొనుక్కోవచ్చు, దిండ్లు కొనుక్కోవచ్చు, ఇంకా బాగా డబ్బులుంటే గంధం చెక్కతోటి మంచము, బంగారం తోటి మంచాలు చేయించుకు పడుకోవచ్చు, కానీ నిద్రను మాత్రం కొనుక్కోలేము. నిద్ర మాత్రలు కానీ కొనుక్కోవచ్చు. ఇట్లా మనకి ప్రతినిత్యము జీక్షలకి పిల్లలు వెళ్తారు, సిలబస్ యొక్క విషయాలు చదువుకొని వెళ్తే పాస్ అవుతారా? సినిమా కథలు చదువుకుని పోతే పాస్ అవుతారు. అట్లా కూడా మన జీవితంలో పాస్ అవ్వాలంటే మనం తీసుకొచ్చింది ఏమిటి, తీసుకొని పోయేది ఏమిటి? 2 తీసుకొని వచ్చాము, 2 తీసుకొని వెళ్తాం. 1 జ్ఞానం, 2 సంస్కారాలు. జ్ఞానం మనకు తెలుసు, జ్ఞానులు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా జీవితం సాగించారు మనం చూసాం. ఇక 2వది సంస్కారాలు. ఏమిటివి? సంస్కారాల వల్ల పెరిగే శక్తి ఏమిటి? ఉదయం లేవగానే అందరూ కూడా కాఫీ కానీ టీ కానీ అప్పుడే వచ్చినాయి, ఇక్కడ గ్లాసులు తీసుకొని తెచ్చిన ఛాయ్ తెచ్చారు అందరికీ. అది మర్చిపోయి మనం ఒక 2 గంటలు అట్లనే పెట్టేమన్నారు. పాలని ఏమవుతాయి? పాలవి ఏమవుతాయేమో అమ్మలు ఇప్పుడు చేయడమే లేదు, అంటే జొమాటోలో ఆర్డర్ చేస్తున్న పాలకి చిన్న సంస్కారం వల్ల దాని శక్తి ఎంత పెరిగింది, గుణం ఎంత పెరిగింది, రుచి ఎంత పెరిగింది. పచ్చి పాల కంటే కాచిన పాలు రుచిగా కూడా ఉంటాయి. ఇచ్చిన చిన్న సంస్కారం. మరి ఆ కాచిన పాలకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి, అట్లనే పెడితే పాడైపోతాయి. ఏమవుతాయి? పెరుగు అవుతుంది. పెరుగు 1 రోజు పెట్టుకున్న పాడు కాదు, పులుపు రావచ్చేమో కానీ పాడు కాదు. చూసారా ఎన్ని గంటల శక్తి పెరిగింది? పాల కంటే పెరుగు చిన్నపిల్లలు బాగా తింటారు, పాలు తాగరు. రుచి కూడా ఎక్కువ, దాని శక్తి కూడా ఎక్కువ. అందుకనే మన శాస్త్రం ఏం చెప్పిందంటే రాత్రో దధ్యాన భుక్తస్య ఆయుక్షీణే తినేది. రాత్రిపూట సూర్యుడు అస్తమించిన తర్వాత పెరుగు తినకూడదు. ఆ పెరుగుకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. కవ్వం తీసుకొని చిలిగితే ఏమొస్తుంది? చిలిగితే కదా తెలిసేది మనకి. వెన్న వస్తుంది. వెన్న ఎవరికి ఇష్టం? దాని గుణం ఎంత, దాని శక్తి ఎంత, దాని రుచి ఎంత. ఆ యొక్క వెన్నకి ఇంకో చిన్న సంస్కారము, వేడి అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? నెయ్యి నెల రోజులు పెట్టుకుని పాడవుతుందా? చూసారా ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారం? దానికి ఎంత శక్తి అంటే అదే జడ పదార్థమైనటువంటి గంటలో లేదా 2 గంటల్లో పాడైపోయే పాలకి సంస్కారాన్ని పెంచాం. వచ్చామో వాటి కోసం మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన జీవితం సార్థకం అవుతుంది. ఏమిటి సంస్కారాలు అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చిన్న చిన్నవి పెట్టారు. అదే దీక్షలో మనకి అలవాటు చేశారు. దీక్ష ఏమిటి? ఎవరికైనా కొత్తగా ఉద్యోగం వస్తే వాళ్ళకి శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ పీరియడ్ అంటారు. అది రోజు కావచ్చు, 5 రోజులు కావచ్చు, నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు.
ఐఏఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి 6 నెలలు ప్రొబేషనరీ పీరియడ్ అంటారు, ట్రైనింగ్ ఇస్తారు. మమ్మీ ఉంటుంది, వాడికి ఎప్పుడు సమస్యలు. మమ్మీ అంటే శవం. ఆ తల్లి చిన్నప్పుడు పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే తన గర్భంలో ఉన్నప్పుడే అనేక సంస్కారాలు, అనేక విషయాలు నేర్పేటువంటి శక్తి ఆమెకు ఉన్నది. దాని ప్రత్యక్ష ప్రమాణము ప్రహ్లాదుడు, అభిమన్యుడు. ఇట్లా చదవండి వాళ్ళ కథలు, చెప్పండి. పిలిచాడు 3వ గురువు. ఏమి చెప్పారు పొద్దున్న మనకి? ఉదయం లేవగానే మనం బస్సులో పోతుంటాం లేదా రైల్లో పోతుంటాం, నిలబడి ఉంటాం, సీట్ ఉండదు. ఎవరో మనం చూసి కొద్దిగా పక్క జరిగి సీట్ ఇచ్చారు అనుకోండి, ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్పడం అంతే. అది మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు మీకు సీట్ ఇచ్చారు, మీరు కూడా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు నిలబడి వాళ్ళకి పక్క జరిగి ఇవ్వండి. ఉపకారానికి ఉపకారం చేయాలి. అట్లా కొద్దిగా సేపటికి మనకి సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళకి. మాత మనకి ఏమేమి ఇస్తున్నది? ఆహారాన్ని ఇస్తున్నది, నీళ్ళని ఇస్తున్నది. బంగ్లాలు కట్టుకున్న భూమాత మీద ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాము అమ్మకి. మనము కార్యాల్లో కూర్చొని ఉంటాం, కార్యక్రమాల్లో లేచి వెళ్తున్నాం, మన కాలు వేరే వాళ్ళకి తగిలితే ఏం చేస్తాం? ఏం చెప్తాం? సారీ చెప్పడం, దండం పెట్టడం మానేసాం కదా. మన కాలు వేరే వాళ్ళకి తగిలినట్టయితే మనకి మంచి జరగదని యొక్క విశ్వాసంతో దండం పెడతాం వాళ్ళకి. మా పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత భూమాతను తొక్కుతున్నాం, ఒకసారి దండం పెట్టామా? ఆలోచన చేశామా ఇప్పుడే మన విషయం? పని చేయము. అందుకనే మీరు చూడండి, అన్ని శ్లోకాల కింద తర్వాత ఫలశ్రుతి అని ఉంటుంది. ఆ ఫలం లేకపోతే దాన్ని కనీసం చదవాలని చెప్పేసి ఫలశ్రుతి పెట్టాను. ఆశీర్వాద బలం వల్ల మార్కండేయుడు, అల్పాయుగా జన్మించిన మార్కండేయుడు చిరంజీవి అవుతాడు, కేవలం ఆశీర్వాద బలం వల్ల. పూర్ణం ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు కూడా జయమే జయం. తర్వాత స్నానం చేసినప్పుడు ఏం చేయాలి? మనం చేసే నీళ్లు బకెట్ ఎట్లా పోతాయి? ఉడుకుతున్నాం, లేస్తున్నాం, కానీ మనకు విశ్వాసం లేదు. దీని మీద గొప్పగా రీసెర్చ్ చేశారు అమెరికా వాళ్ళు. మన శరీరానికి ఇబ్బంది కలుగుతుంది, దాన్ని రోగం అంటున్నాం మనం. ఈ రోగం ఎట్లా వస్తుందంటే పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం. వ్యాధి, రోగము, ఇంత ముందు జన్మలో మనం చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతుంటాయి దానివల్ల మనకి ఈ జన్మలో అవి 3 రకాలుగా వస్తాయి. శారీరకం వస్తుంది, మానసికం వస్తుంది, ఆధ్యాత్మికం వస్తుంది. శారీరకమైన మనకు తెలుసు, తలకాయ నొప్పి, కాళ్ళు నొప్పి, ఇంకోటి 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 ఇంకోటి. మన కరోనా వచ్చింది. ఏ వైరస్కి? కరోనా. దానికి ఇబ్బంది కలుగుతున్నది ఈ యొక్క సూక్ష్మ అణువుల ద్వారా. కాబట్టి 32 రకాలు శరీరానికి ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియాని తీసుకున్నారు, దాన్ని గంగాజలంలో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని క్షణాలకి అన్ని చచ్చిపోయినాయి. అంటే మన శరీరానికి వచ్చినటువంటి ఇబ్బంది గంగలో ముడితే పోతుందా పోదా చెప్పండి. ఇప్పుడు ఇదే గంగలో ముడితే పాపం పోతానని కారణం. యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు. దానికి ఎవరు? అమ్మ అన్నపూర్ణ తలుచుకుంటామా? లేదు. చదివేటప్పుడు ఏం చదువుకోవాలి? జలాన్ని మీకు ఇచ్చినప్పుడు కళ్ళ గతుకుని తాగుతారు, అంతేనా కదా? అదే చల్లటి నీళ్ళ బాటలు ఇస్తే అంటే తాగుతారు. విషయాలు చెప్పినట్టు, మంత్రాలు చెప్పినటువంటి నీళ్ళకి ఎంత శక్తి రావాలి? కాదు, మీకు ఎంత సమయం ఉంటుందో అంత సమయం చేయండి. శరణ ఘోష అయిన తర్వాత ఆహారం ఎట్లా ఉండాలి? ఏం ఆహారం తీసుకోవాలి? సాత్వికం అంటే 4 పప్పు, మళ్ళీ స్నానం చేయడము, మళ్ళీ వస్త్రాధారణ, నూతన వస్త్రాలు అంటే ఉతికిన వస్త్రాలు, మళ్ళీ దీపారాధన, మళ్ళీ శరణ ఘోష. రాత్రి ఏం చేయాలి? ఇది బాగా అనిపించింది. 1 పూట ఆహారము, 2వ పూట అల్పాహారము, లేదా ఉదయం త్వరగా లేవడము, లేదా కింద పడుకోవడము, లేదా రోజు నామస్మరణ చేయడము. ఒక్క నియమాన్ని మీరు నేను జీవితాంతం పాటిస్తారని చెప్పి మాల తీయండి. అట్లా మన యొక్క భారతీయ సంస్కృతి చాలా శ్రేష్టమైనటువంటిది. దీన్ని ఈరోజు
ప్రపంచం మొత్తము ఆచరణ చేయడానికి సిద్ధమవుతున్నారు. నాకు ఒకటే ఉదాహరణ చెప్తా. ఏ దేశంలో అయితే మన దగ్గర చిన్న దేవుడి ఫోటో కనబడితే జైల్లో పెట్టేటువంటి దేశము ఈరోజు బ్రహ్మాండంగా 26 ఎకరాల్లో బ్రహ్మాండంగా దేవాలయ నిర్మాణం చేసుకున్నాడు. దీనికంటే మనకి ఇంకా దీనికి ప్రత్యక్ష ప్రమాణం ఏం కావాలి చెప్పండి. ఫోర్డ్ కంపెనీ యజమాని మన ధర్మంలోకి వచ్చి రోజు 16 మాలలు జపం చేస్తాడు ఆయన. బరాక్ ఒబామా జోబులో ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆయన చెప్పాడు దీపాలు వెలిగించే సంస్కృతి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అనే దానికి ఇంగ్లీష్లో అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించి చెప్పాడు. మనం దీపాలు ఉప్పుకొని ఆడుతున్నాం. మనం వాళ్ళకు అర్థమైంది మన యొక్క ధర్మం గురించి. సనాతన ధర్మం ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటిది. భారతదేశంలో హిందూగా జన్మించామంటే ఒక జన్మ పుణ్యం కాదు ఇది. అయ్యా చప్పట్లు కొట్టద్దు. స్వామియే. రాజకీయ నాయకులు వచ్చారు వెళ్ళిపోయారు, వాళ్ళ కొట్టాలి చప్పట్లు. భారతదేశంలో హిందూగా జన్మించామంటే ఒక జన్మ పుణ్యం కాదు ఇది. 83,99,999 జన్మలు అయిపోయినాయి. వాటిల్లో విశేష కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు మనకి ఈ యొక్క భారతదేశంలో హిందూగా జన్మలు పెంచింది. దీన్ని సార్థకం చేసుకోవాలంటే కేవలము పడుకొని తిని ఉంటే కాదు, దీన్ని ఆచరణ చేయాలి. తర్వాత వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి. నా జీవితంలో ఆచరణ చేశాను కాబట్టి ఇంకో వ్యక్తి నన్ను చూసి నేర్చుకొని తాను ఆచరణ చేశాడు, వాడు గొప్పవాడు అయ్యాడని ఉంటే అప్పుడు మీ జీవితం సార్థకం. అంతేగాని ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టయితే ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లలకు ఆదర్శంగా ఉండండి. మీరు మీ పెద్దవాళ్ళకి దండం పెట్టండి, మీ పిల్లలు మీకు దండం పెడతారు. మీరు గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ మిమ్మల్ని మమ్మీ అంటారు. ఇక రెండవది చివరిది చాలా ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకోండి. శబరిమల ఎవరి చేతిలో ఉన్నది? మొత్తం అక్కడ ఆ రాజ్యం ఎవరి చేతిలో ఉన్నది? క్రిస్టియన్లు కాదు, క్రిస్టియన్లు కూడా వస్తున్నారు, మనకు వస్తున్నారు. అంతా ముస్లింల యొక్క చేతిలో ఉన్నది, ఉన్నది. చూసారా, మనకే తెలియదు మన ప్రాంతంలో ఉన్నది. అట్లా ఒక సంవత్సరము మీ జిల్లాలో మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు హరిహరపుత్ర అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి స్వామి, సరస్వతి మాత అమ్మవారితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వానికి విరామాన్ని ఇస్తాను. సర్వేజన సమస్త సన్మంగళాన్ని వద్దు. ఓ తత్సత్. ఇంకొక విషయము, దీపాలు పడి పుట్టించేటప్పుడు కర్పూరం వాడకండి, కొంచెం వాడండి అంతే. ఎందుకంటే కర్పూరం ఎవరు తయారు చేస్తారు? ఎక్కడ తయారవుతుంది కర్పూరము? 5 గ్రాముల ఆవు నెయ్యి గనక హోమంలో వేసిన, దీపాల్లో వెలిగించిన, ఆరతి ఇచ్చిన 1 కిలో ప్రాణవాయువు వస్తుంది. మన కరోనాలో ఏం చేశారు? అందరికి ఏం పెట్టారు? ఎందుకు పెట్టారు? ఆక్సిజన్. ఇది లేకనే కర్పూరం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నల్లగా చూడండి. మాత మాధ్యమంగా రైతు వికాసం, గ్రామ వికాసం, దేశ వికాసం ఇది మన చేతుల్లో ఉన్నది. ఆవును అమ్ముతున్నాడు, ఎందుకంటే మీరు పాలు కొనడం లేదు, నెయ్యి కొనడం లేదు. అందుకని వాడిని కనుక రక్షించాలంటే మనము ఈ పడి కూడా ఇంట్లో కూడా మీరు ఆవు నెయ్యితోటే దీపాలు వెలిగించండి. అయితే కనీసం ఆరతి అయినా సరే ఆవు నెయ్యితోటి ఇవ్వండి. స్వామియే హరిహరస్తుతనే. గృహే నిరంతర ధన ధాన్య కనక వస్తు వాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం మమ గృహే సంకల్పిత సర్వకార్య విజయ ప్రసాద సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గురుదేవత ఉద్దిశ్య గురుదేవత ప్రీత్యర్థం యథాశక్తి గురుపాలకదేవత పూజనం చ కరిష్యే. అస్తు సంకల్పః. సంగాధర మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం
ప్రయత్నం వదిలిపెట్టండి. గురుపాదకా దేవతాయ నమః. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. పాదారవిందయోః అర్ఘ్యం సమర్పయామి. స్నానం ఆపో ఇష్టావయో భవస్థానమూర్జే దదాతి. శ్రవణమరుతస్య భాజే దేవః యత్యక్షయాయ జన్మాదో సజ్జో జాతం ప్రపద్యామి. సజ్జో జాతాయ వై నమో నమః. భవాయ నమః. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః. గురుపాదకాయ నమః. స్నానం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. గృహాణ దేవదేవేశ సర్వవేదాంతగోచర విధీనో సురుగా పూయమా హిరణ్యాభిష్వాందరినో దేవసోమా వస్త్రార్థే ప్రత్యక్ష వస్త్రం సమర్పయామి. వర్ణం దందుభిర్యుక్తం బ్రహ్మణా నిర్గంభురా ఆయుష్యం వర్ధనం దివ్యం దదామి సురనాదక. అస్మద్గురుపాదకాయ నమః. యజ్ఞసూత్రం సమర్పయామి. పరిమళగంధాన్ ధారయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పినీ. పుండరీకాని సముద్రస్య గృహాది మే. నానావిధరుగ అహిర్భోగై పర్యేటి బాహుం జాయ ఏతిం పరిభాతమానా. విశ్వావేనాన్ విద్వాన్ పుమాన్ పుమాగంధం పరిభాత విశ్వయా కుంగూర్యాథిని మాలి యాదాకార్యా సరస్వతి వృణాని స్వస్తదే విలేపనం సమర్పయామి. చంపకపాటలాబ్జ పున్నాగజాదవీరకరవీర రసాల పుష్పైః బిల్వ ప్రమాల తులసీదల మల్లికాభ్యే త్వాం భూజయామి జగదీశ్వరం మే ప్రసీద. పుష్పాని అక్షరాన్ని సమర్పయామి. విదపాధాయ నమః. అంబే విద్యారణ్యవార్ది స్వామినే నమః. ఇప్పుడు ఇక్కడ స్వామి వారికి పుష్పాభిషేకం జరుగుతుందని అందరూ కూడా ఒక్కసారి రెండు చేతులు జోడించి ఒకసారి ఇక్కడ క్షేత్రాధిపతి అయినటువంటి అయ్యప్ప స్వామికి ఆదిశంకరాచార్య స్వరూపమైనటువంటి అంబే విద్యారణ్య భారతీ స్వామి వారికి పంచక నమస్కారం చేయండి. జయ జయ శంకర హర హర శంకర. 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 పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమాపం భవతి. ఆయుర్వాపాజనో ఆజనవాన్ భవతి. యోగాయో రాజతనం వేద ఆజనవాన్ భవతి. ఆపో వై వాయో రాజతనౌ ఆజనవాన్ భవతి. ఏవం వేద ఆరాయతనం వేద ఆయతనవాన్ భవతి. సౌవిదపన్నపామాజనో ఆయతనవాన్ భవతి. ఉష్యదపద ఆజననం వేద అపామాజనో ఆజనవాన్ భవతి. పర్జన్యస్యాయతనం వేద ఆజనవాన్ భవతి. ఆపో వై పర్జన్యస్యాయతనౌ ఆజనవాన్ భవతి. ఏవం వేద ఆజననం వేద ఆయతనవాన్ భవతి. సంవత్సరో వా అపామాజనో వై సంవత్సరస్యాజనో ఆయతనవాన్ భవతి. దేవం వేద సునామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యే వరిష్ఠరి. వినాశాయ దేవనాథ నమోస్తుతే. ఆగమనీయం సమర్పయామి. గాయత్ర్యాద్విప్రోక్ష్య ప్రోక్షీరోసర్గరూపేతం నీలాసూర్ణసమన్వితం ఫలాని ససు తత్వాని శ్రీకురు జ్ఞానసాధక అస్మద్గురుపాదకాయ నమః. సద్గురుదేవతాయ సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అంతే శుద్ధాదమనీయం సమర్పయామి. నీరాజనమో ఓం సంప్రాజం సవిరాజం చ అభిశ్రీర్యాసనో గృహే. లక్ష్మీనాస్తశ్రియామజేనయామాచకం సుజామతే పరిపాదయా నీరాజనం గృహేణైధౌ పంచవర్తి సమన్వితౌ తేజో రాశిమయాధత్తం గృహాణతం సురేశ్వరః. అస్మత్ మమతా మమతా గురుదేవ జనకశయన భవ మదన జనక మమ జనన వరణ భయహారి. జనశయన భవ మదన జనక మమ జనన వరణ భయహారి. జయన వరణ భయహారి. మమతా మమ గురుదేవ మమతా
పమ గురుదేవ అగణిత గుణ గణ శరణ శరణ గవిత సురరి పుదార బ్రహ్మాయ ధీమహి కరుణాసద్గురు ప్రచోదయాత్. పుష్పాంజలిం సమర్పయామి. అందరికెల్లా ఉత్తమమైనటువంటి మాసము ఈ మార్గశిర మాసము. గీతా జయంతి ఈ రోజు నిజంగా మన జుంబత్ రమేష్ స్వామి గారు మనకు ఈరోజు ఎంత మహద్భాగ్యం కలిగించినారంటే వారికి ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా వారి రుణం తీరనటువంటి రోజు గీతా జయంతి రోజు. ఆ గురుదేవతల పాదుకాపురి మహద్భాగ్యము మనకు కలిగింది. ముందుగా దేవాలయ పక్షాన అంబరి శ్రీనివాస్ దంపతులు మరి స్వామి వారికి గురువందనం సమర్పణ చేసిన తర్వాత ఇంత మహద్భాగ్యం కల్పించినటువంటి జుంబత్ రమేష్ దంపతులు స్వామి వారికి గురువందనం చేస్తారు. తర్వాత మనందరం కూడా మంచిగా స్వామి వారికి గురువందనము చేసుకుందాం. స్వామి శరణం. ఒక్కటి గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, గురువులు గురు మాట సాక్షాత్తు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు. ఎక్కడ దేవుడు కలియుగంలో దేవుడు కనిపించినా కనిపించకపోయినా కనిపించేటువంటి ప్రత్యక్ష దైవము కేవలం గురువులు మాత్రమే. కాబట్టి ఆ యొక్క మన జన్మ సార్థక కొరకు ఇప్పుడు మంచిగా స్వామి వారికి రెండు చేతులు జోడించి ఆ యొక్క స్వామి వారి బిరుదావలు అయ్యేంత వరకు కూడా మంచిగా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని స్వామి వారికి అయ్యప్ప స్వామి వారికి మనసారా నమస్కారం చేసుకుందాం. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర స్వామి. ఓం శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య వర్య పదవాగ్య ప్రమాణ వారవారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపస్యవర్తి అనార్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త సింహాసనాధీశ్వర నిగమాగమధార హృదయ సాంగత్రయ ప్రతిపాదక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య రాజాదిరాజ గురు మండలాచార్య శృంగపురవరాధీశ్వర హేమకూట మాతంగ మాల్యావంతర్షమోకాంజనా పర్వతయోర్మధ్య నివాసి కూటాధిపతి శ్రీ పంబా విలోపాక్ష చతుర్భుజ భువనేశ్వరి జగదంబా జగన్మాత శ్రీ విద్యాశంకర శ్రీ విద్యారణ్య మలయాళ పరబ్రహ్మదేవ దివ్య శ్రీ శ్రీపాద పద్మారాధక జగద్గురు వినవోద్దండ నృసింహ భారతీ మహాస్వామి గురు కరకమల సంధ్యార జగద్గురు శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి జనారవిందయో ప్రజయాదరేణ త్యాగేన హిగే అమృతత్వమానసో తరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే తద్భ్యదయో విశంతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా ఏ బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృత పరిముచ్యంతే సర్వే దహరం విపాపం పరమే స్వభూతం వ్యక్పుండరీకం పురమధ్య సద్గోస్తం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ జతంతస్తదుపాదితవ్యం యోగేనాదో సరప్రోక్తో వేదాంతేన ప్రవిష్టిరః తస్య ప్రకృతిరేణస్య పరస్య మహేశ్వరః. సద్గురుపాదుకాజై నమః, సద్గురుదేవతాజై నమః. సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. అధికం న గురోరధికం. అందరూ కూడా మంచిగా రెండు చేతులు నమస్కారం చేసి జోడించి స్వామి వారికి వంగి మంచిగా నమస్కారం చేసి బ్రాహ్మణాన్ బ్రాహ్మణేన వృతాంబురి తస్మై బ్రహ్మణ ప్రదౌః. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
ईश्वरीं सर्वभूतानां तामिहोर्परेत्रियं परिमलगन्धान् धारयामि गन्धस्योपरलङ्करणार्थे अक्षरान् नमस्पयामि ऐहिरिव भोगे परिहेति बाहुं जायागेतिं परिभासमानः सघ्नो विश्वावयनान् विद्वान् पुमान् पुमाहुं सम्परिपालमुष्टाः बालिकाराकार्या सरस्वती राणीमपूतये वरुणानीं स्वस्तये कुङ्कुमादिलेपनं समर्पयामि पुष्पैः पूजयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शङ्करषणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः दुर्गाय नमः पुरुषोत्तमाय नमः लोकसदाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः अम्बे विद्यारण्यवासी गुरुपादका देवताय नमः पुष्पाणि समर्पयामि यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति गन्धर्वान् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद यो मामायतनं वेद आयतनवान्